దీపావళి జరిగిన రాత్రి సుమారు 9:30, 10:30 ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల యువతి తన విధులు ముగించుకొని ఒక బట్టల షాప్లో పనిచేస్తుంది. తన విధులు ముగించుకొని ఆ రాత్రి ఇంటికి వెళ్ళడానికి పెద్దంబర్పేట నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా 3 వ్యక్తులు కారులో ఆమెను అడ్డగించి ఆమెను బలవంతంగా కారులోకి లాక్కొని అందులో ఒక వ్యక్తి తనపైన అత్యాచారం చేసిందని చెప్పేసి ఆ తర్వాత ఆ క్రమంలో తనను కారులో ఎక్కిస్తున్న విషయం ఏంటంటే గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి చూసి ఊర్లో గ్రామస్తులను అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో గ్రామస్తులంతా కూడా ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా ఈ కారు అనుమానాస్పదంగా కనబడితే ఆ కారును వెంబడించినారు. సో ఆ వ్యక్తులు ఎవరైతే కారులో ఉన్న 3 అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే నిందితులు ఉన్నారో కారును వదిలేసి పారిపోవడం జరిగింది. దాంట్లో అమ్మాయిని రెస్క్యూ చేశారు. సో ఈ విషయంలో మాకు అమ్మాయి ద్వారా కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెంటనే మేము సత్వరం డీసీపీ గారు, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం అన్ని టీమ్స్ ఫామ్ చేసి నిందితుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నిందితులను పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము బయటపెడతాము. వాళ్ళకి సంబంధించిన విచారణ అనేది కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ హిస్టరీ ఏముంది, దీని వెనుక మోటివ్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మేము విచారణ చేస్తున్నాం. సో ఇది ప్రస్తుతం అయితే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము కిడ్నాప్ మరియు రేప్కి సంబంధించిన సెక్షన్లు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇంకా రిలేటెడ్ సెక్షన్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా నిందితులు వాళ్ళ కన్ఫెషన్ బట్టి ఇంకా దేనికి పాల్పడ్డారు, ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇంకా అవసరమైతే సెక్షన్స్ కూడా మేము యాడ్ చేస్తాం. ఒకటి మాత్రము ఏంటంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఇప్పటికైతే ప్రాథమికంగా ఉన్న దీని ప్రకారం ఒకతనైనా న్యూస్ పేపర్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా 3 ఫ్రెండ్స్. ఈ అమ్మాయి చెప్తుంది ఏంటంటే నాకు ఎలాంటి వీళ్ళతోటి పరిచయం లేదు అని అంటుంది. కానీ తన ఫ్రెండ్ ద్వారా వీళ్ళను చూశాను అన్న మాట వచ్చింది. దాన్ని కూడా మేము వెరిఫై చేసుకుంటున్నాము. తర్వాత